ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 8 రోజులుగా యుద్ధం కొనసాగుతుంది. ఇరు దేశాలు పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ క్లస్టర్ బాంబులను తొలిసారిగా ఉపయోగించింది. ఇరాన్కు చెందిన ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ విధ్వంసాన్ని కలిగిస్తాయి. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం క్రమంగా అగ్రదేశాలను కూడా కదిలిస్తుంది. టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని బూచీగా చూపి ఆ దేశంపై సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతుంది. సరైన టైం కోసం వేచి చూస్తుంది. దీనికి సంబంధించి అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇరాన్ పై సైనిక చర్య చేపట్టే విషయంలో 2 వారాల్లోపు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇరాన్తో చర్చలు జరిగే అవకాశాలున్నాయా లేవా అనే అంశాన్ని బట్టి అధ్యక్షుడు ట్రంప్ 2 వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇక అమెరికా ఎంట్రీపై రష్యా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా సైనిక జోక్యానికి దిగడం సరికాదని ఆ దేశం అంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఇరాన్లోని బుషేహర్ అణు విద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడిపైన రష్యా స్పందించింది. తక్షణమే దాడులను ఆపాలని ఆ దేశాన్ని కోరింది. లేదంటే చెర్నోబిల్ తరహా విపత్తు సంభవించే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. పొరపాటు వల్లే దాడి జరిగిందని ఈ క్రమంలో ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఇరాన్కు ఇతర దేశాల మద్దతు పెరుగుతుంది. రష్యాతో పాటు చైనా కూడా మద్దతిస్తుంది. ఎందుకంటే ఇరాన్, చైనా వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ఈ 2 దేశాలు ప్రపంచంపై అమెరికా చేసే పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్ నుంచి చైనా పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. 2 రోజులకు 20 లక్షల బ్యారెళ్ల చమురు చైనాకు వెళ్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగితే హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసే అవకాశం ఉంది. దీంతో చమురు ధరలు పెరిగి చైనా నష్టపోతుంది. అందుకే చైనా ఇరాన్కు మద్దతిస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 8 రోజులుగా యుద్ధం కొనసాగుతుంది. ఇరు దేశాలు పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇరాన్ పై అమెరికా సైనిక చర్యలకు దిగుతున్నట్టుగా తెలుస్తుంది. రష్యానేమో అమెరికా ఎంట్రీని తప్పుబడుతూ హెచ్చరిస్తుంది. సో ఈ పరిణామాలన్నింటినీ ఎట్లా చూడాలి, ఏం జరగబోతుంది? ఎస్ శ్రావణి, పశ్చిమాసియా మొత్తం కూడా ఇప్పుడు రణరంగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రపంచంలో అంటే 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్నటువంటి పరిస్థితి వెంటనే సద్దుమనగకపోతే ఖచ్చితంగా ఈ విషయంలో అగ్రరాజ్యాలు తలదూర్చడమే కాకుండా ఇది మరోవైపు దారితీస్తుందనే విషయం పైన కూడా ఇప్పటికే ప్రపంచ విశ్లేషకులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి అంటే ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలను టార్గెట్గా మేము యుద్ధం చేస్తున్నాము, వాటినే టార్గెట్ చేస్తున్నామన్న విషయాన్ని స్పష్టం చేస్తూ 8 రోజులుగా యుద్ధాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇరు దేశాలు కూడా క్షిపణులతో ఒక దేశంపై మరో దేశం దాడి చేసుకుంటూ ఉంది. దాంతో ఇప్పుడు ఆకాశం మొత్తం కూడా రాత్రులు కావచ్చు, డే టైంలో కావచ్చు, మొత్తం యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఏ దేశపు క్షిపణి కూలుతుందో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా అంటే నిన్న ఇరాన్ ఎప్పుడైతే క్లస్టర్ బాంబులతో ఇజ్రాయెల్ పైన దాడి చేసింది, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొన్ని ఆసుపత్రులతో పాటు కొన్ని నివాసాల పైన ఈ టార్గెట్ పడింది. నిజంగా చెప్పాలంటే క్లస్టర్ బాంబులు అనేటువంటివి వాడకుండా ఉండేందుకు గతంలోనే ప్రపంచంలో ఉన్నటువంటి 111 దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. కానీ అందులో ఇరాన్, ఇజ్రాయెల్ లేవు. సో ఇప్పుడు క్లస్టర్ బాంబులు వాడడం అంటే చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా ఒక బాంబు విసిరితే ఆ బాంబు మాత్రమే షెల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి జనాలను చంపేస్తుంది. కానీ ఈ క్లస్టర్ బాంబ్ అనేది ఒకేసారి 20 బాంబులను తీసుకొని వస్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి అది గాల్లో పేలిందంటే అందులోంచి 20 బాంబులు విడిపోయి మళ్ళీ అవి షెల్గా మారి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రాణాలను హరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అత్యంత డేంజరస్గా ఉన్నటువంటి ఈ క్లస్టర్ బాంబులను ఇరాన్ ఉపయోగిస్తుందంటూ ఇప్పటికే ఇజ్రాయెల్ మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఏదైతే ఇరాన్లో ఉన్నటువంటి సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఖమానీని ఖచ్చితంగా అంతం చూస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధం కాస్త అగ్రదేశాలు ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికా కావచ్చు, రష్యా, చైనా ఈ 3 దేశాలు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే అమెరికా కొన్ని విషయాల్లో స్పష్టం చేసింది. అంటే 2 వారాల గడువిస్తున్నాము, ఈలోగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సద్దుమనగకపోతే ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసగా అమెరికా ఉంటుందని చెప్పి నిన్న శ్వేత సౌధం నుంచి ఒక ప్రకటన కూడా విడుదలైంది. ఇక మరోపక్క అమెరికా ఎంట్రీకి సంబంధించినటువంటి విషయంలో చైనాతో పాటు రష్యా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్కు మద్దతుగా రష్యాతో పాటు
చైనా కూడా నిలిచే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం ఒకవైపు అగ్రరాజ్యాలు కూడా ఎంటర్ అయ్యడంతో మరి ఇది ఎంతవరకు వెళ్తుందనే దాని మీద ప్రపంచం మొత్తం టెన్షన్గా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.